ఓం శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ నా నమస్కారం. మిత్రులారా, పరమశివుడిని మనం సృష్టిని లయం చేసే మహాదేవుడిగా కొలుస్తాం కదా. కానీ ఆ పరమశివుడే స్వయంగా దూతగా అంటే రాయబారిగా మారి ఒక రాక్షసుడి దగ్గరకు వెళ్ళిన ఆ భయంకరమైన ఘట్టం గురించి మీకు తెలుసా? మీ జీవితంలో సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయా? ఎంత ప్రయత్నించినా అశాంతి, నిరాశ మిమ్మల్ని వదలడం లేదా? అయితే లలితా సహస్రనామాల్లోని 88వ శ్లోకం మీకోసమే. మీ హృదయంలో పేరుకుపోయిన ఘోరమైన చీకట్లను ఉదయించే సూర్యుడిలా క్షణాల్లో దహించి వేసే ఆ తల్లి భానుమద్భాను సంతతి తత్వం ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా కల్పితాలకు తావు లేకుండా మన శాస్త్ర ప్రమాణాల ఆధారంగా చెప్పిన ఈ రహస్యాలను ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది విన్నాక మీ మనసులోని భయాలన్నీ మటుమాయం కావడం ఖాయం. ఇప్పుడు 88వ శ్లోకంలోకి వెళ్దాం. భక్తహర్ద తమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. భక్తహర్ద తమోభేద భానుమద్భాను సంతతి 16 అక్షరాల నామం. ఈ నామానికి అర్థం ఏంటంటే, మన శరీరంలో హృదయం అనేది కేవలం రక్తాన్ని పంప్ చేసే అవయవం మాత్రమే కాదు, అది జ్ఞానానికి స్థానం. మానసిక ఒత్తిడి, డిప్రెషన్, అపనమ్మకం, ఇంకా నాకెవరు లేరు అనే భావనలనేవి మన హృదయాన్ని కమ్మేసే చీకట్ల వంటివి. ఈ చీకట్లను తొలగించడానికి ఒక చిన్న దీపం సరిపోదు, ఒక సూర్యుడు కూడా సరిపోడు. అందుకే ఈ నామంలో భాను సంతతి అన్నారు. అంటే కోట్లాది సూర్యుల కాంతి కిరణాల సమూహం. అమ్మవారిని ఈ రూపంలో ధ్యానిస్తే ఆ తీవ్రమైన జ్ఞానకాంతి మన హృదయంలోని నెగటివిటీని, డిప్రెషన్ను క్షణాల్లో బూడిద చేస్తుంది. సైన్స్ కూడా ఒప్పుకున్న పాజిటివ్ ఎనర్జీకి పరాకాష్ఠ ఈ నామం. శివధూతి 4 అక్షరాల నామం. దేవి భాగవతం మరియు మార్కండేయ పురాణాల ప్రకారం శంభనిశుంభుల రాక్షసులతో యుద్ధం జరిగినప్పుడు అమ్మవారు చండీ రూపంలో ఉంటుంది. అప్పుడు ఆ తల్లి యుద్ధాన్ని నివారించి రాక్షసులకు మంచి బుద్ధి చెప్పాలని సాక్షాత్తు ఆ పరమశివుడినే తన దూతగా అంటే రాయబారిగా రాక్షసరాజు వద్దకు పంపుతుంది. సాధారణంగా శివుడు సృష్టికి యజమాని, కానీ అమ్మవారి ఆజ్ఞను పాటించి ఆయన దూతగా వెళ్ళాడు కాబట్టే ఆయనను శివదూతి అని అన్నారు. అంటే మనం అమ్మవారిని నమ్ముకుంటే మన తరపున సమస్యలను పరిష్కరించడానికి ఆ శివుడే స్వయంగా వస్తాడనేది దీని వెనుక ఉన్న పరమ గుహ్యమైన రహస్యం. శివారాధ్య 4 అక్షరాల నామం. శివుని చేత ఆరాధించబడే తల్లి. పరమశివుడు నిరంతరం కైలాసంలో కళ్ళు మూసుకొని ధ్యానంలో ఎవరిని స్మరిస్తాడో తెలుసా? తనలోని శక్తినే, అంటే లలితాంబికనే. శివుడు శక్తి లేనిదే ఏ పని చేయలేడు. ఆ ఈశ్వరుడికే ఆరాధ్య దైవం ఆ తల్లి. శివమూర్తి 4 అక్షరాల నామం. శివ అంటే మంగళకరమైనది మరియు శాశ్వతమైనది అని అర్థం. అమ్మవారు వేరే ఎక్కడో లేదు, ఆమె రూపమే పరమశివుడి రూపం. శివుడు శక్తి వేరు కాదు, ఇద్దరూ ఒకటే. ఒక నాణ్యానికి ఉన్న బొమ్మ, బొరుసు లాంటి వారు వీరిద్దరు. జ్ఞాన రూపంలో ఉన్న శివుడే కరుణ రూపంలో ఉన్న అమ్మవారయ్యింది. శివంకరి 4 అక్షరాల నామం. శివము అంటే శుభము, కరి అంటే ఇచ్చే తల్లి. మన జీవితంలో గ్రహదోషాల వల్ల కానీ మన తలరాత వల్ల కానీ ఏవైనా అమంగళాలు జరగాల్సి ఉంటే వాటిని తుడిచేసి కేవలం శుభాలను మాత్రమే మన జీవితంలోకి తీసుకువచ్చే కల్పవల్లి మన తల్లి లలితాంబిక అని ఈ నామానికి అర్థము. భక్తహర్ద తమోభేద భానుమద్భాను సంతతి. ఈ నామాన్ని ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో 11 సార్లు జపిస్తే మనసులో ఉన్న తెలియని ఆందోళన, నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక చీకట్లు తొలగిపోయి అద్భుతమైన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలుగుతాయి. శివధూతి. ఈ నామాన్ని జపించడం వల్ల మనల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టే శత్రువుల గర్వం నశిస్తుంది. సంక్లిష్టమైన సమస్యలు, వివాదాలలో మనకు అనుకూలమైన మార్గం సుగమం అవుతుంది. ఎందుకంటే మన తరపున ఆ ఈశ్వరుడే రంగంలోకి దిగుతాడు కాబట్టి. శివంకరి నామాన్ని ఇంట్లో నిత్యం స్మరించడం వల్ల నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీ మరియు గ్రహదోషాల ప్రభావం నశించి ఇంట్లోని వారందరికీ శుభ ఫలితాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి. శివారాధ్య శివామూర్తి.
ఈ నామాలను ధ్యానించడం వల్ల సాధకులలో ధ్యానశక్తి పెరుగుతుంది, బుద్ధి చురుగ్గా మారి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం లభిస్తుంది. చివరగా ఒక్క మాట మిత్రులారా, శివంకరి అంటే ఆమె మన జీవితంలో ఎప్పుడూ అమంగళాన్ని జరగనివ్వదు. లోకంలో మిమ్మల్ని ఎవరూ నమ్మకపోయినా, మీ హృదయంలో చీకటి కమ్ముకున్నా ఒక్కసారి కళ్ళు మూసుకొని కోటి సూర్యుల ప్రకాశమై ఆ తల్లిని స్మరించండి. మీ కష్టాల చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడిలా ఆమె మీ జీవితంలో వెలుగును నింపుతుంది. ఈ అద్భుతమైన శివదూతి తత్వం మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో ఓం శివంకర్యాయ నమః అని రాసి ఆ తల్లి ఆశీస్సులు పొందండి. మన సనాతన ధర్మ విజ్ఞానాన్ని 10 మందికి చేర్చడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరి వచ్చే భాగంలో 89వ శ్లోకం శ్రీ లలితా సహస్రనామాల వెనుక ఉన్న పురాణ రహస్యాలను తెలుసుకుందాం. ఈ అద్భుతాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.